depreciation second problem. Sri Sai and Co purchased a machinery for rupees 2,50,000 on 1st April 2019. Estimated life of the machinery is 10 years. The scrap value at the end of in its life is rupees 50,000. Calculate the annual depreciation and rate of depreciation, assuming that accounts are closed on 31st March every year. Show the machinery account for the first 3 years under fixed installment మెథడ్. సో ఈ ప్రాబ్లంలో ఏం చెప్పాడు అని చెప్పేసానంటే ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ ఫస్ట్ 3 ఇయర్స్ డిప్రిషియేషన్ అకౌంట్ వేయండి అని చెప్పారు. యాన్యువల్ డిప్రిషియేషన్ అడిగింది, దీంట్లో రేట్ ఆఫ్ డిప్రిషియేషన్ అడిగింది. మనం ప్రాబ్లం చదివినప్పుడు మనం ఇట్లా మెయిన్ పాయింట్స్ అండర్లైన్ చేసుకున్నాం అనుకోండి, ఇవి ప్రాబ్లం అర్థమైతే సగం ప్రాబ్లం మనకి సాల్వ్ అయినట్టు. ఓకేనా? ఇప్పుడు వర్కింగ్ నోట్స్ చూద్దాం. యాన్యువల్ డిప్రిషియేషన్ ఈక్వల్ టు కాస్ట్ మైనస్ స్క్రాప్ బై లైఫ్ అని చెప్పేసి అన్నాడు. అంటే కాస్ట్ వాల్యూ మైనస్ స్క్రాప్ వాల్యూ 2,50,000 మైనస్ 50,000 బై ఎస్టిమేటెడ్ లైఫ్ 10 years చేస్తే మనకి ఎంత వచ్చింది? 20,000 వచ్చింది. ఇది యాన్యువల్ డిప్రిషియేషన్ ఈజ్ ద 20,000. రేట్ ఆఫ్ డిప్రిషియేషన్ ఈక్వల్ టు యాన్యువల్ డిప్రిషియేషన్ బై కాస్ట్ ఆఫ్ మిషనరీ ఇంటూ 100. యాన్యువల్ డిప్రిషియేషన్ ఎంత వచ్చింది మనకి? 20,000. బై కాస్ట్ ఎంత? 2,50,000. సో 20,000 బై 2,50,000 ఇంటూ 100 చేస్తే రేట్ ఆఫ్ డిప్రిషియేషన్ ఎంత వచ్చింది మనకి? 8%. సో మిషనరీ అకౌంట్ చూద్దాం. మిషనరీ అకౌంట్ ప్రొఫార్మా డెబిట్, క్రెడిట్, డేట్, పర్టిక్యులర్స్, ఎల్ఎఫ్ అమౌంట్, డేట్, పర్టిక్యులర్స్, ఎల్ఎఫ్ అమౌంట్. ఎప్పుడు? 1st April 2009 టు బ్యాంక్ అకౌంట్ ఎంత? 2,50,000. 31st March 2010 బై డిప్రిషియేషన్ ఎంత మనం క్యాలిక్యులేషన్ చేసింది? 20,000. 2,50,000 సమ్ ఆఫ్ చేయండి. 2,50,000లో నుంచి 20,000ని లెస్ చేస్తే బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 2,30,000 వస్తుంది. నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 1st April 2010 టు బ్రాడ్ డౌన్ వాల్యూ 2,30,000. 31st March 2011 బై డిప్రిషియేషన్ అకౌంట్ ఎంత? 20,000. స్ట్రైట్ లైన్ మెథడ్ అన్నాడు కాబట్టి మనకి డిప్రిషియేషన్ అనేది చేంజ్ అవ్వదు. ఎన్ని 3 years చేయమన్నాడు? 3 years డిప్రిషియేషన్ 20,000 వస్తుంది. ఓకే, సమ్ ఆఫ్ చేయండి. 2,30,000 2,30,000 సమ్ ఆఫ్ చేసి 2,30,000లో నుంచి 20,000 మైనస్ చేస్తే మనకి బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఎంత వచ్చింది? 2,10,000 వచ్చింది. నెక్స్ట్ ఇయర్కి 1st April 2011 టు బ్రాడ్ డౌన్ వాల్యూ ఎంత? 2,10,000. 31st March 2012 బై డిప్రిషియేషన్ 20,000. 2,10,000 సమ్ ఆఫ్ చేసి 2,10,000లో నుంచి 20,000 లెస్ చేస్తే బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 19,000 వచ్చింది. మనకి ఫస్ట్ 3 years చేయమన్నాడు. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ 3 years చేసాము. ఈ బ్రాడ్ డౌన్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని నెక్స్ట్ ఇయర్కి ఫార్వర్డ్ చేసి వదిలేసేయాలి. ఎంత? 1st April 2012 టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 19,000 అని నెక్స్ట్ ఇయర్కి బ్రాడ్ డౌన్ చేసి మనం వదిలేయాలన్నమాట. ఇది ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా ప్రాబ్లంలో కానీ ఏమైనా డౌట్ ఉన్నా, మీకు ఏమి కావాలన్నా కానీ మీరు కామెంట్ చేసిందనుకోండి, కామెంట్ బాక్స్లో నేను చూపిస్తాను.